దేవుని చిత్తం యొక్క కేంద్రంలో ఉండు. అప్పుడు ఎలా ఆశీర్వాదం ఉంటాయో చూస్తావు. కనుక గమనించామంటే భక్ష్య గారు మా పెళ్ళి అయిపోయింది. మా పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నాడు, ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. తెలుగు అయ్యా అన్నాడు. కాదు కాదు హిందీ మాట్లాడాలన్నాడు. నాకు హిందీలో గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనే 100కి 8 మార్కులు వచ్చాయి. నా హిందీ ఎట్లుంటే లెక్కేసుకోంగా. ఇంటికి వస్తున్నాను. నేను కూడా ఆమెను గుడి గుడి అని పిలుస్తాను. చెప్పాను కదా, గుడి ఏమి లేదు. కొంతమంది ఏమంటారంటే గుడెక్క గుడన్న అంటారు. ఎట్లా ఏమని అనుకోని అంతా బట్టలు పిండేసింది, తర్వాత వంటలన్నీ వండేసింది, తర్వాత ఇల్లంతా అలికేసింది, తర్వాత బట్టలు కూడా ఆరేసింది, ఊడ్చేసి అంతా అయిపోయింది. ఆ మంచమే ఒరిగిందండి. ఒరిగితే నేను అనుకున్నాను తెలుగులోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే హిందీ అయిపోయి అంతకంటే ఇంకేముందిలే అని చెప్పి క్యా గుడి చూస్తే హే క్యా అన్నాను. చూస్తే అంటే సోమర్ అంటాను. నాకు తెలియదు. నా తండ్రికి చూసుకెట్టుందో. నేను ఇన్ని పనులు చేస్తాను, సోమర్ అంటే ఆమె లేవు. ప్రభావ మొత్తం స్వార్థ 8వ అధ్యాయము 26వ వచనం. నా తండ్రి మా ఇంట్లో తుఫాన్ రేగింది, జాగ్రత్త కనికరించు కనికరించు. ఎన్ని తుఫాన్లు, ఎన్ని సమస్యలు, భాషా సమస్య, వెనక చేసిన సమస్య. వాగ్దానం ఇచ్చాడుగా, నెరవేరుస్తున్నాడుగా. 1 రోజు 2 రోజులా. 1971లో నా పెళ్లి అయింది. ఇప్పుడు ఎంతకాలం అయింది? 47 ఏళ్ళు అయింది. 47 years వీఆర్ లివింగ్. కనుక నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నావా? దేవుని యొక్క చిత్తంలో ఉండాలని కోరుతున్నావా? ఆయన నీకు ఇచ్చే నెమ్మది, సమాధానం, శాంతి చెప్పాలని కోరుతున్నావా? ఎందుకు నేను చెప్తున్నాను? నేను మర్చిపోతానేమో అని చెప్పి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఆశించు, దేవుడి చిత్తంలోని కోరుకో. రకరకాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అనుకోవద్దు. కనుక ఇదాలు అలా తయారైపోయినాయి. అలా తయారైపోయి ఎన్ని కలవరాలకు నిండిపోతున్నారు, ఎన్ని కన్ఫ్యూజన్లో ఉండారు. కనుక దేవుడి చిత్తంలో ఉండు. ప్రభా ఆశించు, నీ చిత్తంలో ఉండాలి అని చెప్పి ఆశించు. ప్రేమించి పెళ్లి చేసుకుంటామని అట్లాంటి కేసులు ఎన్ని వస్తున్నారు, చచ్చిపోతున్నాం. వాళ్ళు జవాబు చెప్పలేక ఇద్దరు వచ్చారు, కూర్చున్నారు. కూర్చొని అన్నాను, చెప్పండి మా ఏంటి సంగతి అంటే ఇద్దరు నోరు తెరవటంలే. ఎవరో నోరు తెరవండిరా, వచ్చి కూర్చుంటే ఎట్లా అంటే ఆయన అన్నాడు అంకుల్ పెళ్లి కాకముందు నన్నే ప్రేమించిందా లేకపోతే ఇంకెవరైనా ప్రేమించిందా అడగండి. ఆయన మొట్టమొదటిగా చెప్పాడు కాబట్టి ఆయన నోరు తెచ్చాడు. నేను నోరు తెస్తే అదే మాట అనేది. పెళ్లి కాకముందు నన్నే ప్రేమించాడా ఇంకెవరైనా ప్రేమించాడు అడగండి. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? వేర్ యూ హ్యావ్ టు ల్యాండ్. దేవుని ఏర్పాట్లో ఉండు. ఇంకొక ఫ్యామిలీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 2 కన్నారు. ఒక అమ్మాయి ఏమో ఘనంగా పెళ్లి చేశారు, అయిపోయింది. ఇంకొక అమ్మాయి లేచిపోయింది. మళ్ళీ పట్టుకొస్తే నేను వాడిని పెళ్లి చేసుకుంటా అంటుంది. అని కొద్ది వద్దే, ఆ ఇల్లు వద్దే, ఇద్దరు ఏడుస్తున్నారు, వద్దే అంటుంటే మీరిద్దరు పెళ్లి చేసుకోకపోతే నేను పెళ్లి చేసుకో కష్టం వచ్చిందా? ఇంకా వాళ్ళది అంతే కదా, లవ్ మ్యారేజ్గా. మీరిద్దరు చేసుకోకపోతే నేను చేసుకుంటే వచ్చిందా? దించింతలో ఎత్తకుండా ఏడ్చారు. జాగ్రత్త, దేవుని ఏర్పట్టుకోవడం నేర్చుకో. దేవా నీ చిత్తం ఉండాల. నా పెళ్లి కాకపోయినా ఏం పర్వాలే, ఎదురు చూసుకో. ప్రభా నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, పెళ్లి కాకపోయినా ఏం పర్వాలే, నా కొరకు ఎక్కడ ఏర్పాటు చేసి పెట్టావు. ఒక కార్డు ఇచ్చింది నాకు, మ్యారేజ్ కార్డు ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు విశ్వాసి. కార్డు ఇచ్చింది. ఆ కార్డు తెచ్చి నేను అడిగాను, రేయ్ ఈ అమ్మాయికి ఎంత వయసు ఉందిరా? 40 ఉంటుంది అంటే 40 దాటింది అంకుల్, 45 ఉండొచ్చు అని. 45 ఏళ్ళ అమ్మాయి. నేను రిసెప్షన్ చేశాను. కనుక అమ్మాయి పేరు విశ్వాసి. విశ్వాసంతో కనిపెడుతూ ఉంది. నా ఇంట్లో అందరి పెళ్లి నాకు దానికి కాలేదు ప్రభా అని చెప్పి వచ్చి మోకాలు పెడుతుంది, పులిపెడికి ప్రార్థన చేస్తుంది. ఆమె పెళ్లి అయింది, చక్కగా కాపురం చేసుకుంటున్నారు. ఎన్ని చెప్పగలను అడివి 54 ఏళ్ళు అనుభవించి చూశాను. కనుక ఇంకోటి తీర్మానం చేసుకున్నాడు. వారికి నేను కూడా సంబంధాలు చూస్తూ వచ్చాను. ఎందుకని చెప్తా అంటే మీ ఎవరి ప్రాయము ఇంకా వేస్ట్ అయిపోకుండా ఉండాలని, దైవ ఏర్పాట్లు ఉండాలని. వాడిని చూసి వదిలిపెట్టేసి అన్నాను, రే
నీ కొరకు నేను చూసి చూసి చాలైపోయింది, ఇంకా నువ్వే చెప్పబడంటే. కొంతకాలం తర్వాత వచ్చాడు. వచ్చి అంకుల్ ఒక అమ్మాయి లభించింది, ఆ అమ్మాయి చూడకుండా పెళ్లి చేసుకోవాలని చెప్పి తీర్మానం చేసుకుందంట. మనమైతే చూసి ట్రని కంప్యూటర్ చూసి జాతి, కులము, హైటు, వెయిట్, సైజు వద్దు. దేవుని ఏర్పాట్లో ఉండు, దేవుని ఏర్పాట్లో ఉండు. సరే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అక్క బావ సాగుతున్నారు అమ్మాయిని. అమ్మాయి దీనికి పంపించాయంట. వాళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే పోయి మాట్లాడరండి, ఏం మాట్లాడుతుందో అని పంపిస్తే 2.5 గంటల సేపు మాట్లాడినప్పటికీ మీ అన్నయ్య ఎలా ఉంటాడు, ఆయన చదువు ఏంటి, ఆయన సంగతి ఏంటి అడగనే లేదంట. 2.5 గంటలు మాట్లాడితే నెవర్ ఈ టచ్డ్ హర్, టచ్డ్ అబౌట్ ద మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు బి మ్యారీడ్. కనుక ఆశ్చర్యపోయాడంట. నాతో మాట్లాడిన అంకుల్ వాక్యాలు చూపించాడు. సరే, వాళ్ళిద్దరి పెళ్ళి నేనే చేశాను. చేస్తే పిచ్చి జనము. ఈ అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది, అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తాడు, ఇంకా పెళ్లి పీట మీద వాళ్ళిద్దరు చూసుకోవడమే. నేను అడిగాను అమ్మాయిని పిలిచి, అమ్మాయి దినాలు గడిచిన తర్వాత నిన్ను చూసి పెళ్లి చేసుకుంటే బాగుండి నెత్తి బాదుకుంటావా? లేదు అంకులు, భూమి ఆకాశము గతించినా నా మాటలు గతిమో అని సెలవిచ్చినా దేవుని వాగ్దానం లేకుండా అవి నాకు ఏంటివా ఎలాంటి విశ్వాసం? వాడిని అడిగాను, రే దినాలు గడిచిన తర్వాత నేను చూసి పెళ్లి చేసుకుంటే బాగుండని చెప్పి నెత్తి బాదుకుంటావా? లేదు అంకులు, లేదు, నాకు వాక్యం ఉన్నా కదా. వింటివే మాట. వాళ్ళిద్దరు ఘనంగా పెళ్లి చేశాను. పిచ్చి జనం ఆ రోజు. అమ్మాయి ఎదురు, వాడికంటే అమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుంది, ఇంకా జీతం ఎక్కువ వస్తుంది చేస్తుంది. కానీ నేను చెప్పేది రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. అయితే నువ్వు మంచి తీర్మానం చేసుకో, దేవా నీ చిత్తం యొక్క కేంద్రంలో నేను ఉండాలి, నీ వాక్యం ద్వారా నేను ఒప్పించబడాలి, నీ చిత్తాన్ని నేను ఎరగాలి. ఎవరిని అడిగితే పక్కాగా నేను చెప్పాలి, నా దేవుడు నాతో మాట్లాడినాడు, ఆయనే జతపరిచాడు మమ్మల్ని, ఆయన చిత్తంలో ఉన్నాం మేము అని చెప్పి పక్కాగా చెప్పేట్టుగా ఉంటే ఆశీర్వాదం. లేకపోతే కన్నా తర్వాత జీవితం అంతా వేస్ట్. విడాకులు ఇచ్చుకుంటావు, ఏం చూసుకుంటావు, ఊరేసుకొని వస్తావు, ఎంతమంది లేరు. వద్దు వద్దు వద్దు, మీ జీవితం సార్థకం కావాలని, దేవా మమ్మల్ని దీవించాలని, ఆశించాలని. ఇదివరకే లవ్లో ఉండి లోపల ఆడుకుంటున్నావా? ఇదివరకే ఈ ప్రేమ కలాపాల్లో ఉండి రాసుకుంటూ ఏం చేసుకుంటున్నావా? జాగ్రత్త, ఒకనాడు భార్య నష్టానికి గురైపోతావు. తీసేసుకో ప్రభా, నా హృదయం అవేవి వద్దు, తుంచేయి. నిరవంజి చువల్లో ఉన్నప్పుడు తిరిగిపోయింటే బాగుండు. లావు మోకులు కాకముందే, జడలు అల్లుకోకముందే, బోడి కాకముందే, గుడ్డోడు కాకముందే, సంశోధన వలే నష్టం గురి కాకముందే తుంచేసుకో. దేవా నా తలంపులు నీ తలంపులు వేరే, నా తలంపులు వేరే, వద్దు ప్రభా నీ ఏర్పాట్లు నేను ఉండాలి అని చెప్పి ఎరిగావంటే అనేకులు కారణంగా ఉంటావు. పక్కాగా చెప్తావు, కాక్షూర్ ఐఎమ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ హిస్ విల్ అని చెప్పి ఎప్పుడైతే పక్కాగా చెప్తావో అప్పుడు దేవుడు చూస్తాడు, నీ ఆశను చూస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, ఆకలి ఉన్న వారిని మేళతో నింపు చేసేవాడు. ఇవన్నీ ఎరగాలంటే ముందు ప్రభుని ఎరిగావా అని, ప్రభుని ఎరగకుండా వచ్చి కూర్చున్నావా? ఏ ఉద్దేశంతో వచ్చావో నువ్వు కూర్చుని తెలుసు, నువ్వు లేచే తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ తలంపులోనికి ఇంకా బుర్రలోని తలంపు రాకముందే ఏం తలస్తావో తెలుసును, నీ నాలుగు మీదకి ఏం మాట రాకముందే ఏం మాట్లాడతావో తెలుసును. సమస్త సృష్టికర్త దేవుడు ఈవేళ నేను ఇక్కడ పట్టుకొచ్చి నీకు మారవలసి లేదు, రక్షణ లేదు, ఏదో వస్తున్నావు పోతున్నావు అని ఎరిగి రోజు ఒట్టడికి వచ్చిపోవద్దు. దేవా నాతో మాట్లాడడానికి ఈవేళ తీసుకొచ్చావు, ఇంకా నా పాప క్షమించబడలే, నా హృదయం ఇంకా కడగబడలే, నా జీవితం మారలేదు, నాకే తెలుసు. నీ సన్నిధి గుర్తించడం లేదు, నీ స్వరం వినడం లేదు, నీ కృప అనుభవించడం లేదు, నాకే తెలుసు. ద్వంద్వ జీవితం గడుపుతున్నాను. ఇక్కడ వేషము, అక్కడ వేషము, ఇంట్లో ఒక వేషము, బయట వేషము, కాలేజీలో వేషము, ఇంకా ఊరు ఒక వేషము, రకరకాలుగా ద్వంద్వ జీవితం గడుపుతున్నా. ఒక్కసారి క్షమించు ప్రభా. చిన్న ప్రార్థన చేసుకో, గొప్ప రక్షణ. వద్దనుకున్నావంటే ఎప్పుడు కన్ను మూస్తావో చెప్పి రాదు కదా, మానవ ఎప్పుడు చెప్పి రాదు కదా. అదొకటి. అయ్యో యవనస్తురాలే అనదు,
అయ్యో గర్భిణీ స్త్రీనే అనదు, అరే ఇప్పుడు పుట్టింది బిడ్డ అనదు, అరే ముసలోడే అనదు. లాక్కొని పోద్ది. నో ఇంటిమేషన్, వితౌట్ ఇంటిమేషన్, నో పార్షియాలిటీ. కనుక ఎవరైనా లాక్కొని పోవచ్చు, ఎవరి ప్రాణంలో లాక్కొని పోవచ్చు. చెప్పి రాదు. చావు రాకముందే, మరణం రాకముందే రకరకాల తలంపులు ఉన్నటువంటి ఓ ఎవరొస్తురాలే, రకరకాలుగా ప్లాన్ చేసుకుంటున్నటువంటి ఎవరొస్తురాలే, ఎప్పుడు కనుమొస్తావో తెలీదు. కనుక ప్రభా ఈ మధ్యాహ్నంతో మాట్లాడేదానికి తీసుకొచ్చావు. దేవదాసుని యొక్క సంగతి కూడా చెప్పుడికాయ ఆయన చెప్తున్నాడు. కనుక ఎప్పుడు కనుమొస్తావో తెలీదు. నేడు ఎన్ను రేపు ఎన్ను ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకొని రండి అని చెప్పుకునే వాళ్ళారా, నీ జీవమే పడిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటిదే. ఆవిరి. నేను తెనాల్లో సేవ చేశాను. తెనాల్లో ఆ రైల్వే స్టేషన్లో చెప్పే మాట ఒకటి ఉంది. వ్యాపారస్తులు ఇద్దరు సరుకులు తీసుకొచ్చినారు, ప్యాసింజర్లు దిగినారు. ఆ దిగడంతో సరుకు చాలా ఉందని చెప్పి ప్లాట్ఫామ్ మీద దిగకుండా ఈ పక్క దిగినారు. తర్వాత బండి పోయాక ప్లాట్ఫామ్ మీదకి ఎక్కచ్చలని ఈ పక్క దిగినారు. ఆ గేట్లో నుంచి ఒకటి, ఈ గేట్లో నుంచి దిగినారు. సరుకు దించుకున్నారు, త్వరగా దించుకున్నారు. మధ్యలో ఇదిగో వచ్చారు. ఈ సరుకు ఏ రేటుతో ఇచ్చాడు నీకు, వాడు ఇదే రేటుతో ఇచ్చాడు అని మాట్లాడుకుంటాడు. బండి కదిలింది. ఈ బండి కదులుతుంటే ఈ శబ్దంలో వీళ్ళు నిలబడిన పట్టాల ఒక బండి వస్తుంది. వీళ్ళు వ్యాపారం మునిగిపోయారు. తలుచుకుంటున్నా అంతే. ఈ శబ్దం రెండు శబ్దాలు వాళ్ళకి అర్థం కాలే. గబాన్ వచ్చింది, ఇద్దరిని గుద్దె కొలిది పిట్టలు ఎగిరినట్టు ఎగిరిపోయారు. వద్దు. ఏ పాటిది నీ జీవితం? నేను ఎవరిస్తున్నాను కదా, ఎవరిస్తవాలి కదా అనుకుంటాం. జాగ్రత్త. ఎప్పుడేమైతే తెలియదు. యాత్ర ముగించే ముందే, నీ గుండెలో ప్రాణం కాస్త పోకముందే, కనురెప్పలు ఆడి ఆగిపోకముందే, కట్టి కాకముందే ప్రభునితో మాట్లాడుతూ ఉంటాడుగా. ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతున్నా, ప్రభా నేను నమ్మలే, నిన్ను ఎరగలే, నీ సన్నిధి గుర్తించడం లేదు, నీ స్వరం వినటం లేదు, నీ కృప లేదు. నా పాప క్షమించబడలా నాకే తెలుసు, నా హృదయం కడగబడలా నాకే తెలుసు, నీ వంటి నీ వాక్యం అంటే నాకు ఆశ లేదు నాకే తెలుసు, ఏదో వస్తున్నా పోతున్నా కానీ అని ఉంటే ఈ మధ్యాహ్నం తీర్మానం చేసుకో. ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు, ఒక్కసారి క్షమించు. చిన్న ప్రార్థన, గొప్ప ఆశీర్వాదం. రండి ప్రార్థన చేస్తాం.